మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సింహరాశి వాళ్ళకి ఈ కుజుని యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అని కానీ చూసుకున్నప్పుడు ఈ 65 రోజుల పాటు ఈ కుజుడు యొక్క ప్రభావము వీళ్ళకి అంటే ఈ కుజుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. మరి సహజంగా చూసుకున్నప్పుడు ఈ సింహరాశి అధిపతి అయిన రవి, కుజుడు కూడా మరి మిత్రులే, కానీ వ్యయ స్థానంలో నీచ పొంది ఉంటున్నాడు. ఎప్పుడైతే వ్యయ స్థానంలో నీచబడి ఉన్నాడో ఆ వ్యయ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ వ్యయ స్థానంలో ఏవైతే ఉన్నాయో అంటే ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త చూసుకోవాలంటే వాహనాలు నడిపేటప్పుడు కానీ రోడ్లు దాటేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే స్థానచలనాలు, అనుకోకుండా ప్రయాణాలు, అలాగే వృత్తి ఉద్యోగరీత్యా కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడం లేదా మార్పులు చెందడం, అది కూడా ఏమిటి ఈ 65 రోజుల్లోపే ఏవైనా అలాంటి అవకాశాలు ఉంటే అవి జరగడం అనేది ఉంటుంది. అలాగే బంధువులు మిత్రుల యొక్క వాళ్ళ యొక్క బంధువులు మిత్రుల యొక్క మాటలకు అంటే కొంత మాటలు ఇబ్బంది పెట్టడం లేదా వాళ్ళు దూరం అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చతుర్థాధిపతి కాబట్టి గృహం, తల్లి, ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు నవమాధిపతి కూడా అయ్యాడు, భాగ్యాధిపతి కూడా అయిన కుజుడు వీళ్ళకి కొంత శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా ఈ కుజుని యొక్క నీచ స్థానం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో, అలాగే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త అనేది వహించుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా ఏమాత్రం పనులు చేసినా కూడా వ్యయ స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉండడం, అలాగే ఎవరైనా ఎప్పటి నుంచో కాస్త ఆరోగ్యపరంగా సర్జరీలు చేయించుకోవాలి అని ఉంటున్న సమయంలో కాస్త కొంచెం ఈ సమయంలో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుని మంచి రోజు సమయాలు చూసుకుని ఈ యొక్క సర్జరీలు అనేవి చేయించుకోవడం అనేది మంచిది. అలాగే ప్రతి పని యందు కూడా ధైర్యంగా ఉండాలి. అందులో భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఏదైతే పూర్వపుణ్య స్థానంలో ఉంటాడు కాబట్టి కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశపూరితంగా ఉంటాయి. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే బంధువులు మిత్రులు వల్ల కూడా విరోధాలు ఏర్పడతాయి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో అంటే వ్యవహారాలు చూసుకునేటప్పుడు, అంటే వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏటి పరంగానైనా వ్యవహారపరంగా మాత్రం కాస్త జాగ్రత్త అనేది చూసుకోవాలి. అలాగే ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ధన నష్టాన్ని కూడా నియంత్రించుకోవాలి.
అలాగే ధనం అధికంగా ఖర్చు కాకోకుండా కూడా చూసుకోవాలంటే ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఆరోగ్యపరంగా రావడం కానీ లేదా అనుకోని సమస్యల మీద పడ్డం ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కలుగుతుంది. అలాగే శారీరకంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఏదైనా జ్వరం రావడం లేకపోతే ఎక్కువ ఆయాస పొందడం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క కుజుడు ఈ 65 రోజుల పాటు ఈ యొక్క కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల అంటే అన్నీ అశుభ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవడానికి శుభ ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ శుభ ఫలితాలతో పాటుగా చెడు ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ చెడు ఫలితాలను తగ్గించుకోవాలి అనుకుంటే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క కందుల్ని కొద్దిగా ఎంత పిస్తారు ఒక టీ గ్లాసులు కందులైనా నానబెట్టి గోవుకి తినిపించడం, మంగళవారాలు నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ముఖ్యంగా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా దోషం ఏమీ లేదు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక వారం వడమాల వేయించడం, అలాగే ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళడం ద్వారా అనుకున్న పనులు సంపూర్ణంగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.